హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం పాలిసెట్లోని భాగంగా ఈరోజు ట్రిగ్నోమెట్రీ 10th క్లాస్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ట్రిగ్నోమెట్రీ అనేవి ఈరోజు ఏ విధంగా చేయాలని ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. అయితే ఎప్పుడు మనం 15 మోడల్స్ తీసుకుంటాం, ఈరోజు మనకు 20 మోడల్స్ తీసుకున్నాం. ఎందుకంటే ట్రిగ్నోమెట్రీ అనేది మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ కనుక. సో మీకోసం ఈరోజు 20 తీసుకున్నాను. కానీ ఈ 20 బిట్స్ కూడా జస్ట్ 15 నిమిషాల్లోనే కంప్లీట్ అయిపోతుంది చూడండి. సో అంటే ఎన్ని బిట్స్ ఇచ్చినా సరే మనం చాలా తక్కువ టైంలోనూ చేస్తాను ఈ వీడియో యొక్క ఉద్దేశం. ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా ఈ వీడియోలోకి స్టార్ట్ అయిపోతాం. ట్రిగ్నోమెట్రీ, ఇఫ్ secant theta is equal to cosecant theta, then theta is equal to, మనకి ట్రిగ్నోమెట్రీ టేబుల్లో secant 45 √2 అండ్ cosecant 45 √2 అంటే secant theta is equal cosecant theta అంటే 45 డిగ్రీస్ దగ్గర రెండు కూడా ఈక్వల్ అవుతుంది అన్నమాట. అంటే మనకి 45 డిగ్రీస్ ద ఆన్సర్. నెక్స్ట్ cos theta is equal to a/b అయితే దెన్ cosecant theta అంటున్నాడు. సో చాలా ఈజీ అండి. ఇది టీటా, కాస్ అంటే ఇక్కడ మనకి ఏ వస్తుంది. సో ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ బి. సో ఎప్పుడు కూడా హైపోటెనస్ మైనస్ ఎడ్జసెంట్ సైడ్ కనుక ఇదేమవుతుంది √b² మైనస్ a². సో దట్స్ ఇట్. cosecant theta, సో హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్, సో b by √b² మైనస్ a². సో దట్ ఇస్ ద థర్డ్ ఆప్షన్, b by √a² ప్లస్ b² మైనస్ a². నెక్స్ట్ sin² theta ఇంటూ cos² theta ఇంటూ cosecant² theta ప్లస్ secant² theta. సో ఇది మనం చేయాలండి. మనం జనరల్గా ఏంటంటే ఏదైనా ఒక యాంగిల్ తీసుకుంటే మీకు ఈజీగా వస్తుందండి. 45 డిగ్రీస్ యాంగిల్ తీసుకుంటాం చూడండి. sin² 45 అంటే 1/2, cos² 45 అంటే 1/2, sin² 45 అంటే 1/2, cos² 45 అంటే 1/2, 1/2 ఇంటూ 1/2 1/4, secant² 45 అంటే 2, cosecant² 45 అంటే 2 + 2 4. ఇక్కడ కిందన 4 ఉంది, పైన 4 ఉంది. 4 క్యాన్సిల్ అయితే ఆన్సర్ 1. సో 1 ఆన్సర్ 1 అనేది మనకు ఆప్షన్ 2లో ఉంది. మనకు 1 వచ్చింది కానీ 1 బబ్లింగ్ చేయకూడదు. సో 2 మనకి చేయాలన్నమాట. సో 2లో ఉంటే 2లో చేయాలి, 1లో ఉంటే 1లో చేయాలి. ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు 45 దెన్ tan 1 + tan a ఇంటూ 1 + tan² ఇంటూ 1 + tan³ a. సో tan 45 ఇచ్చాడు కనుక ఇది tan 45 ఎంత 1 అంటే ఇది 2 అవుతుంది. 1 + 1 ఇది కూడా 2 అవుతుంది. 1 + 1 అది కూడా 2 అవుతుంది. 2 2s are 4, 4 2s are 8. సో ఆన్సర్ 8. ఇఫ్ cos a + b = 0 degrees and cos b = 1/2 then a. cos b = 1/2. cos b = 1/2 అంటే cos ఎక్కడికి మనం 1/2 ఇది cos 60 డిగ్రీస్ అయితే 1/2 అంటే b వాల్యూ 60 డిగ్రీస్. cos a + b = 0. సో cos దేనికి 0 అవుతుంది మనకి, cos 90కి 0 అవుతుంది. సో అంటే మనకి a + b = 90. సో ఇందులో ఆల్రెడీ b 60 కనుక a 30 అవుతుందన్నమాట. సో ఆన్సర్ 30 డిగ్రీస్. సో 30 డిగ్రీస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ tan theta ఇన్ టర్మ్స్ ఆఫ్ secant theta. సో మనకి secant² theta మైనస్ tan² theta = 1. secant² theta మైనస్ tan² theta = 1. సో మనకేం కావాలి, tan కావాలి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, tan² theta = secant² theta - 1. సో మనకి tan theta కావాలి కనుక స్క్వేర్ అట్స్ వెళ్తే రూట్ అవుతుంది. సో ఆన్సర్ √secant² theta - 1. √secant² theta - 1. ద డిస్టెన్స్ బిట్వీన్ cos theta అండ్ sin theta అండ్ -sin theta అండ్ cos theta ఈజ్. సో √x2 - x1² ప్లస్ y2 - y1². సో అప్పుడు మనకి √cos theta ప్లస్ sin theta హోల్² ప్లస్ √sin theta మైనస్ cos theta హోల్². అంటే మనకేమవుతుంది, సో sin² theta ప్లస్ cos² theta 1 అవుతుంది. అక్కడ కూడా sin² theta ప్లస్ cos² theta 1 అవుతుంది. సో మధ్యలో క్యాన్సిల్ అయ్యి 1 + 1 √2. ఆన్సర్ √2. నెక్స్ట్ sin a + b cos a - b sin a - b cos a + b. మనకి sin a cos b ప్లస్ cos a sin b ఈజ్ ఈక్వల్ టు sin ఆఫ్ a + b ఉంటుంది. sin ఆఫ్ a + b. సో ఆ విధంగా చూస్తే sin ఆఫ్ a + b a - b క్యాన్సిల్ అయితే sin 2a ఆన్సర్. ఒకవేళ మీకు అలాంటి ఫార్ములాస్ ఏవి తెలియలేదు అనుకోండి, జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక యాంగిల్ అందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను a 45 b 45 తీసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది, sin 90 ఎంత 1, ఇది 0, cos 0 ఎంత 1, ఇక్కడ sin 0 0. సో 0 × 0 అంటే మనకి ఏమొస్తుంది, 1 వస్తుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్లో ఏది 1 వస్తుందో చూసుకోవాలి. మనం ఏది ఎంత తీసుకున్నాము, 45. సో 245 ఎంత 90, sin 90 ఎంత 1. సో b ఎంత మనకి 45. సో ఇది కూడా 45 అవుతుంది. సో ఇది 0 ఇది 0 ఎందుకంటే cos 90 0 అండ్ cos 90 0 కనుక ఆన్సర్ మనకి sin 2a. నెక్స్ట్ ఇఫ్ sin theta × cos theta = 1/2
then theta is equal to sin 45 1/√2 cos 45 1/√2 కనుక 1/√2 1/√2 అంటే 1/2 సో 1/2 ఉంది కనుక 45 degrees. నెక్స్ట్ ఇఫ్ secant theta plus tan is equal to 3 then cos theta. సో cos theta ఫార్ములా ఏంటి మనకి p square minus 1 by p square plus 1. సో అప్పుడు ఏమవుతుంది 3 square minus 1 అంటే 8 3 square plus 1 అంటే 10. సో 2 4s 2 5s. సో ఇది మనకి p square minus 1 by p square ఇది 4/5 అనేది మనకి సైన్కి మనకి కాస్ కావాలి కనుక 3/5 ఎక్కడ ఉంది ఇది ఇదేంటి సైన్ టీటా మనకి సైన్ టీటా ఈజ్ ఈక్వల్ p square minus 1 by p square plus 1. సో అంటే ఏంటి మనకి 4/5 వచ్చింది కానీ మనకి ఇది సైన్ టీటా మనకు కావాల్సింది కాస్ టీటా కావాలంటే ఏం చేయాలి సో ఇది హైపోటెనస్ ఇది ఏంటి ఎడ్జసెంట్ సైడ్ అంటే హైపోటెనస్ 3 అవుతుంది సో 3/5. నెక్స్ట్ ఇఫ్ sin square 45 sin square 60 r సో sin square 30 ఎంత 1/2 అంటే 1/4 3/4 మళ్ళీ ఒకసారి చెప్తున్నాను sin square 30 అంటే 1/4 sin square 45 అంటే 1/2 అండ్ sin square 60 అంటే 3/4. సో ఇప్పుడు 1/4 ఈ 1/2 ఎలా అయింది ప్లస్ 1/4 కలిపితే వచ్చింది అంటే దీన్ని మనం 2/4 అని రాసుకోవచ్చు చూడండి. సో 1/4 2/4 3/4 4/4 5/4 6/4 అంటే ఇది ఏపీ దోస్ ఆర్ ఇన్ ఏపీ. నెక్స్ట్ sin square 6 plus cos square 6 plus 3 into sin square into cos square is equal to how much? ఇది చూడండి a cube plus b cube plus 3ab into a plus b ఫార్ములా మళ్ళీ ఒకసారి రాస్తున్నాం చూడండి. sin square a whole cube a cube cos square a whole cube b cube plus 3ab into a plus b. సో a cube plus b cube plus 3ab into a plus b అంటే a plus b whole cube అంటే sin square a plus cos square a whole cube అంటే 1 cube అంటే 1. సో ఆన్సర్ 1 ఆప్షన్ కూడా 1లో ఉంది. నెక్స్ట్ ఇఫ్ sin a is equal cos b then a plus b. ఇఫ్ sin a is equal cos b రెండు మనకి ఎక్కడ అవుతుంది 45 degrees దగ్గర అవుతుంది కనుక a 45 b 45 సో 45 90. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ సో ఇది చూడండి మనకి వాల్యూ ఆఫ్ cos a cos b minus sin a sin b cos of a plus b అంటే cos of 36 plus 54 అంటే cos 90 ఎంత 0 సో ఆన్సర్ 0. నెక్స్ట్ ఇప్పుడు చివరి ఉంది ఈ చివరిని చూద్దాం. ఇఫ్ sin a is equal to 25 then cot a ఇఫ్ sin a is equal to 7/25 then cot a. సో మనకి sin a అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ cot a అంటే మనకి adjacent సైడ్ బై హైపోటెనస్ adjacent సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్ మనకి తెలుసు 7 కనుక కిందన 7 ఉంటుంది సో దీన్ని రెసిప్రోకల్ చేస్తే కొసెకంట్ థీటా కనుక సో మనకు ఆన్సర్ 24/7. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను sin is equal 7/25 7 అంటే ఆపోజిట్ సైడ్ హైపోటెనస్ 25 ఆపోజిట్ సైడ్ మనకి కాట్ అనేది కిందన వస్తుంది ఎందుకంటే ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ కిందన వస్తుంది కనుక 7 అయితే ఇది అదైనా అవ్వాలి ఏంటి అదైనా అవ్వాలి సో ఇది అవ్వదు ఎందుకంటే దాని రెసిప్రోకల్ కొసెకంట్ థీటా కనుక ఆన్సర్ 24/7. సో వితౌట్ డూయింగ్ మనం చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ 1 minus cos theta plus 1 plus cos theta దీన్ని రేషనలైజింగ్ చేస్తే మనకి ఏమవుతుంది 1 plus cos theta by sin square theta. దీన్ని రేషనలైజింగ్ చేస్తే ఇది 1 minus cos theta by sin square theta. సో 1 ప్లస్ ఇప్పుడు మనం చెప్తున్నాం చూడండి 1 plus cos theta by sin square theta ఇక్కడ 1 minus cos theta by sin square theta. సో cos theta క్యాన్సిల్ 2/sin square theta అంటే sin square theta పైకి వస్తుంది కనుక cosecant square theta అంటే 2 cosecant square theta థర్డ్ ఆన్సర్. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ tan square theta ప్లస్ tan to the power of 4 theta tan square కామన్ తీద్దాం ఇప్పుడు 1 plus tan square theta సో దీని ఏం రాయొచ్చు secant square theta -1 దాన్ని రాయొచ్చు secant square theta. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే సెకండ్ ఆప్షన్ చూడండి సెకండ్ కాదు ఫస్ట్ ఆప్షన్ secant square theta అంటే secant square theta secant power 4 theta secant square theta అంటే 1 and secant square theta అంటే ఫస్ట్ ఆప్షన్. లేదంటే ఒక 45 degrees వేద్దాం 45 degrees వేస్తే ఏదైతే వస్తుందో ఆన్సర్ అదే. దెన్ 30 degrees వేద్దాం 30 degrees వేస్తే ఏదైతే వస్తుందో అదే ఆన్సర్. tan 60 వేద్దాం tan square 60 అంటే √3 square అంటే 3 ఇక్కడ 3 square అంటే మళ్ళీ 9 అంటే 12 వచ్చింది
ఇప్పుడు ఆప్షన్లో ఎక్కడ 12 వస్తుందో అది ఆన్సర్. మన ఎంత వేసాం 60. సో సీకెండ్ పవర్ 4 ఎంత, సీకెండ్ స్క్వేర్. సీకెండ్ 60 ఎంత, సీకెండ్ 60. సో కాస్ 60 ఎంత మనకి 1/2. సీకెండ్ 60 ఎంత 2, అంటే 2 స్క్వేర్ 4, 4 స్క్వేర్ 16 మైనస్, సో 2 స్క్వేర్ 12. 16 మైనస్ 12, అక్కడ కూడా 3 + 9 12. సో అలాగైనా చెక్ చేసుకోండి, చాలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ సైన్ స్క్వేర్ 45, సీకెండ్ స్క్వేర్ 45, tan స్క్వేర్ 45. సైన్ స్క్వేర్ 45 అంటే మనకి ఎంత 1/2. సీకెండ్ స్క్వేర్ 45 ఎంత 2, 2 క్యాన్సిల్. tan స్క్వేర్ 45 ఎంత 1. సో 1 × 1 × 1 1, ఆన్సర్ 1. కానీ ఆప్షన్లో 4 ఉంది. మనకి ఆన్సర్ 1 వచ్చిందని ఫస్ట్ ఆప్షన్ బబ్లింగ్ చేయకూడదు, అది ఎక్కడ ఉందో ఆ ఆప్షన్ మాత్రమే బబ్లింగ్ చేయాలి. నెక్స్ట్, ఇఫ్ x = a sin θ, y = a cos θ, దెన్ x = a sin θ అంటే ఏమవుద్ది, x/a = sin θ, y/a = cos θ, y/a = cos θ. ఈ రెండు స్క్వేరింగ్ చేసాం అనుకోండి, sin స్క్వేర్ θ cos స్క్వేర్ అవుతుంది. రెండు యాడ్ చేస్తే x² + y² = 1. అప్పుడు ఏమవుతుంది, x² + y² = a². సో ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ కాదు సెకండ్ ఆప్షన్ x² + y² = a². లాస్ట్ వన్, tan స్క్వేర్ 45 ఎంత 1, tan స్క్వేర్ 45 ఎంత 1. సో log 1 ఎంత 0, log 1 ఎంత 0. సో ఫోర్త్ ఆప్షన్. సో ఇది ఫ్రెండ్స్ ట్రిగ్నోమెట్రీ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ 20 మోడల్స్. సో ఈ వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో గ్రాండ్ టెస్ట్ ఉంటుందని ఆ గ్రాండ్ టెస్ట్ రాయండి. సో ఆ గ్రాండ్ టెస్ట్ రాసి నాకు స్క్రీన్ షాట్ చేసి పంపించండి. ఎవరైతే టాప్ 20 వస్తుందో, 20 వస్తుందో, అలాగే టాప్ 100 వరకు నేను పేర్లు రాస్తానండి. 100 వరకే ఛాన్స్ అండి. 100 లోపు మీరు పేరు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.